కుబేరుడు అధికమైన సంపదను కలిగి అతిశయం గల కుబేరుడు ఒకసారి బాల వినాయకుని తన ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తారు. బాల వినాయకుడు కుబేరుని ఇంటికి విందుకు హాజరు కాగా విందులో చేసిన వంటకాలు అన్నీ ఆరగించి ఇంకా ఆకలితో ఉన్న వినాయకుడు అలకాపురినే మింగాలని ప్రయత్నించగా అదిరిపోయిన కుబేరుడు శివుని వద్దకు వెళ్ళి శరణు కోరి వినాయకుని ఆకలి తీర్చే మార్గం చెప్పమని కోరగా శివుడు కొన్ని ధాన్యపు గింజలను కుబేరునికి ఇవ్వగా అవి తీసుకుని వెళ్ళి వినాయకునికి పెట్టగా అప్పుడు వినాయకుని ఆకలి తీరినది. స్వామిని ప్రేమతో భక్తితో అర్చించాలే కాని అహంకారముతో కాదు అని ఈ వృత్తాంతము తెలియజేస్తూ ఉన్నది.